హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. పుష్ప ద రూల్ కంటే ర్యాంపేజ్ అని చెప్పొచ్చండి. జస్ట్ మూవీ అయింది. ఫస్ట్ ఫ్లాస్ గురించి చెప్పాలంటే సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ ఉందండి. అంటే మీరు ఒక 60 స్పీడ్లో బండి మీద వెళ్తూ సడన్గా ఒకేసారి దాన్ని 10 స్పీడ్లోకి తీసుకెళ్ళిపోయి అదే స్పీడ్లో కొంతసేపు ట్రావెల్ అయితే ఎలా అయితే అనిపిస్తుందో సేమ్ అదే విధంగా సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. అది తప్ప మిగతా మూవీ ఉందండి మామూలుగా లేదు. ర్యాంపేజ్. మాస్ జాతర అనేది చాలా చిన్న వర్డ్ అండి. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఉంటుందండి, మామూలుగా ఉండదు, అద్దరి పాటుగా ఉంటుంది. అసలు జాతర సీక్వెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్లో అండి, మామూలుది కాదు. అసలు గూస్ బంప్స్ వచ్చేస్తే ఆయన యాక్టింగ్ మామూలుగా ఉంటుందండి. నేను ఫస్ట్ హాఫ్ అవగానే ఎక్స్పేజ్లో మళ్ళీ నేషనల్ అవార్డు కొడతారేమో అని అన్నాను. బట్ జాతర సీక్వెన్స్ ఏదైతే ఉందో అది చూడకుండా నేను చెప్పాను. ఫస్ట్ హాఫ్లో అలాగే ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్లో కూడా అలాగే ఉంటుంది. యాక్టింగ్ అయితే పీక్స్ అండి. మూవీ అయితే కిర్రాకుంది బావే, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నేను 1000 రూపీస్ పెట్టి మూవీ చూశాను. ఇదే నా ఫస్ట్ టైం బెనిఫిట్ షో చూడడం అండ్ నా 1000 రూపీస్ వర్త్ అనిపించింది. అండ్ డెఫినెట్గా మీరు పెట్టిన టికెట్ డబ్బులకి వర్త్ అనిపిస్తుంది. అండ్ అది కేవలం హీరో గారి యాక్టింగే కాదు, అన్ని సంపాదనలో ఉంటాయి. మెయిన్గా హీరో గారి క్యారెక్టరైజేషన్ని సుకుమార్ గారు వేరే లెవెల్లో చూపించారు. అండ్ షెకావత్ సార్నా కొడుక్కి కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. అంటే పుష్పరాజ్కి అండ్ షెకావత్ సార్నా కొడుక్కి మధ్య ఉండే సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, అంటే ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక సీన్ ఉంటుందండి, అది మామూలుగా ఉండదు, వేరే లెవెల్. అంటే అంతే ఎంజాయ్ చేస్తూ నవ్వుకున్నాము. అండ్ సుకుమార్ గారి ఆ థాట్కి నెక్స్ట్ లెవెల్ అనుకున్నాము. అంటే ఆయన అంతలా ఆ సీన్ని క్రియేట్ చేసి ఇంపాక్ట్ చేశారు. దాంట్లో మన అల్లు అర్జున్ గారు జీవించేశారండి. అండ్ ఓన్లీ యాక్షన్ క్యారెక్టరైజేషన్ అలా అంటే అది కాకుండా మూవీలో ఎమోషన్స్ ఉంటాయండి. ఎమోషన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ జాతర సీన్లో డ్యాన్స్ ఒకటి ఉంటుంది, అల్లు అర్జున్ గారు చింపి పడేశారు. సో దాని తర్వాత ఒక ఎమోషనల్ సీన్ ఉంటుందండి, మామూలుగా ఉంటుంది. సో ఓవరాల్గా మీరు ఒక మంచి మూవీ చూసిన ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మీకు పుష్ప 1 అంటే ద రైజ్ మూవీ నచ్చుంటే డెఫినెట్గా పుష్ప 2 ద రూల్ విపరీతంగా నచ్చుతుంది. అండ్ ఖచ్చితంగా లేట్ చేయకుండా మూవీ అయితే చూసేయండి. సో నా వరకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది, మంచి మూవీకే వచ్చాను, అది కూడా నా ఫస్ట్ బెనిఫిట్ షో. సో ఇట్స్ ఎ గ్రేట్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్. సుకుమార్ గారు ఎరగొట్టేశారు, మ్యూజిక్ కూడా ఎరగొట్టేశారండి. సో పార్ట్స్గా చేశారు శామ్ సిఎస్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు అని చెప్పారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఆ బీజిఎం వేరే లెవెల్లో ఉంటుంది అని ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు. సో ఆ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ క్లైమాక్స్ అయితే ఎర్రగదీసిందండి. ఆ ఫైట్ ఒకటి ఉంటుంది, నేను అవన్నీ రివీల్ చేయట్లేదు, స్పాయిలర్స్ ఏం కాదు, కానీ అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది, డెఫినెట్గా చూడాల్సిన మూవీనే. అండ్ కలెక్షన్స్ అయితే పీక్లో ఉంటాయి. డెఫినెట్గా మూవీ చాలా వరకు అందరికీ నచ్చుతుంది. సో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ని అద్భుతంగా అందరూ చేశారు. అంటే ఆ క్యారెక్టరైజేషన్ని అంత గొప్పగా రాసుకున్న సుకుమార్ గారు. సో దానికి తగ్గట్టుగానే అందరూ చేసేలా చేసుకున్నారు. సో ఓవరాల్గా నా వరకు మూవీ అయితే డెఫినెట్లీ ఏ బ్లాక్ బస్టర్ మూవీ. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.